వారంతా ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు. అనుకోని ఉపద్రవం ముంచుకు రావడంతో అరకు నుంచి భద్రాచలం వెళుతున్న వారంతా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. పలువురు తీవ్ర గాయాల పాలై హాస్పిటల్లో చేరారు. తెల్లవారితే భద్రాచలం గోదావరితో పాటు రామయ్య దర్శనానికి వెళ్లాల్సిన వారు కన్ను తెరవకుండానే పోయారు. తమతో పాటు యాత్రకు వచ్చిన వారు ఇక లేరన్న వార్తతో విషాదంలో మునిగిపోయారు. యాత్రకు వెళ్లి తిరిగి ఇంటికి రావాల్సిన వారు ఇక లేరని తెలిసి ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది 50 ఏళ్లు పైబడిన వారే ఉన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ ఘోరం జరిగింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో వెళుతూ ఉండగా రాజుగారి మెట్టు వద్ద బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాదంలో 9 మంది చనిపోయారు. మృతుల్లో 5 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. మృతులను శైలారాణి, సునంద, శ్యామల, శ్రీకళ, కృష్ణకుమారి, శివశంకర్ రెడ్డి, ఎస్వి నాగేశ్వరరావు, కావేరి కృష్ణ, దొరబాబుగా గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు ఉన్నారు. మా మనసు నా స్వామి చనిపోయినాడే, పాదాలు పోయేసినాయేమో మా గోదువా తండ్రి మాదిగా వచ్చిన నాయనా. బస్సు ప్రమాదంతో చింతూరు మారేడుమిల్లి మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి పొగమంచు కూడా కారణమని కావచ్చని భావిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిలో మరొక 5 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. క్షతగాత్రులను చింతూరు పిహెచ్సికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. అల్లూరు జిల్లాలో బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం అందజేయనున్నట్లుగా తెలిపారు. మాకు ఇంట్లో మనశ్శాంతి లేదని వచ్చిన మా మనసు నా స్వామి చనిపోయినాడే, పాదాలు పోయేసినాడు. వారంతా ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు. అనుకోని ఉపద్రవం ముంచుకు రావడంతో అరకు నుంచి భద్రాచలం వెళుతున్న వారంతా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. పలువురు తీవ్ర గాయాల పాలై హాస్పిటల్లో చేరారు. తెల్లవారితే భద్రాచలం గోదావరితో పాటు రామయ్య దర్శనానికి వెళ్లాల్సిన వారు కన్ను తెరవకుండానే పోయారు. తమతో పాటు యాత్రకు వచ్చిన వారు ఇక లేరన్న వార్తతో విషాదంలో మునిగిపోయారు. యాత్రకు వెళ్లి తిరిగి ఇంటికి రావాల్సిన వారు ఇక లేరని తెలిసి ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది 50 ఏళ్లు పైబడిన వారే ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ఘోరం జరిగింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో వెళుతూ ఉండగా రాజుగారి మెట్టు వద్ద బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాదంలో 9 మంది చనిపోయారు. మృతుల్లో 5 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. మృతులను శైలారాణి, సునంద, శ్యామల, శ్రీకళ, కృష్ణకుమారి, శివశంకర్ రెడ్డి, ఎస్వి నాగేశ్వరరావు, కావేరి కృష్ణ, దొరబాబుగా గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు ఉన్నారు. కాలు తగిలింది బాబా.
అంటే చుట్టుపక్కల చిత్తూరు బెంగళూరు కష్టపెట్టి అమ్మకు తోడు చూసాను కాలు తగిలింది బాబా అంటే చుట్టుపక్కల చిత్తూరు చూసాను మాకు ఇంట్లో మనశ్శాంతి లేదని వచ్చిన బస్సు ప్రమాదంతో చింతూరు మారేడుమిల్లి మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి పొగమంచుకు కూడా కారణమని భావిస్తూ ఉన్నారు. ఇక ప్రమాదంలో గాయపడిన వారిలో మరొక 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రులను చింతూరు పీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇక అల్లూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆలయాల దర్శనానికి వెళుతూ ఉండగా కూడా యాత్రికుల బస్సు లోయలో పడి 9 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గణేష్, ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయా? క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? బస్సు ప్రమాదానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే బిందు మొత్తం ఈ ఘటనలో 9 మంది మృతి చెందితే వారి మృతదేహాలు ఇప్పటికే చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తం 22 మంది గాయపడితే అందులో 4గురికి హెడ్ ఇంజరీ కావడం జరిగింది. వారిని చింతూరు ఏరియా ఆసుపత్రి నుంచి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. మిగిలినటువంటి వారందరికీ చింతూరు ఏరియా ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్నారు. జరిగిన ఘటన మీద దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధాని మోడీ దగ్గర నుంచి రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రంలో ఉన్నటువంటి పలువురు మంత్రులు ఈ ఘటన మీద విచారం వ్యక్తం చేస్తూ వారికి సహాయక చర్యలు అందించాలని చెప్పి, మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలని చెప్పి ఇప్పటికే ఆ వైద్య శాఖను ఆదేశించడంతో ప్రస్తుతం వారికి మెరుగైన వైద్య సేవలు క్షతగాత్రులకు అందుతూ ఉన్నాయి. ఈ ఘటన మీద చింతూరు పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరగడం జరిగింది. అయితే చింతూరు ఏజెన్సీలో ఈ ప్రమాదం జరగడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడడం జరిగింది. మొబైల్ నెట్వర్క్ కూడా లేనటువంటి ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో కొంత సమాచారం బయటికి రావడానికి ఆలస్యమైంది. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగితే మృతులకు సంబంధించినటువంటి వివరాలు బయటికి రావడానికి దాదాపు 9:30, 10 గంటల ఉదయం సమయం పట్టడం జరిగింది. మొత్తం 9 మంది, అందులో 5గురు మహిళలు, 4గురు పురుషులు, మొత్తం 9 మంది మృతి చెందారు. ముఖ్యంగా బస్సు తిరగబడడంతోనే వారు తొక్కిసలాటకు లోపల గురయ్యి చనిపోయిన వారంతా కూడా 50 ఏళ్లు పైబడిన వారు కావడంతో వారు ఊపిరాడక చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఉన్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తూ ఉన్నారు. వారి మీద అంటే అంతర్గత గాయాలు, అంటే బహిరంగంగా గాయాలు ఏవి కూడా కనిపించట్లేదు. లోపల అంతర్గతంగా గాయాలైనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అయితే చిత్తూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ట్రావెల్ బస్ కావడంతో ప్రస్తుతం దీని మీద దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. బెంగళూరుకు సంబంధించి 12 మంది, మిగిలినటువంటి వారు చిత్తూరు, పలమనేరుకు సంబంధించినటువంటి వ్యక్తులుగా ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. చిత్తూరు నుంచి వచ్చినటువంటి వీరంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలన్నింటినీ కూడా సందర్శించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే మంగళగిరి, అమరావతి, విజయవాడ, భీమవరం, పాలకొల్లు, ద్వారకా, తిరుమల, ఇటు ద్రాక్షారామం, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి సూర్యనారాయణ దేవాలయం, టెంపుల్, శ్రీకోర్మం, ఇవన్నీ కూడా తిరిగిన తర్వాత అరకు నుంచి ఇటు భద్రాద్రి రామాలయం దగ్గరికి వెళ్ళేటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ ప్రమాదంలో ఇప్పటికి 9 మంది మృతి చెందడంతో, అందు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదం కావడంతో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణమే ప్రధాన కారణంగా ఇక్కడ చెప్తున్నారు. బస్సులో 2 డ్రైవర్లు ఉంటే అందులో మిగిలినటువంటి మరొక డ్రైవర్ కూడా చెయ్యిరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సాధారణంగా ఘాట్ రోడ్లలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తే, అందులోనూ శీతాకాలం కావడం, మంచు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి దట్టమైనటువంటి మంచు ఉండడంతో డ్రైవర్ నిర్లక్ష్యంతో రోడ్డు కూడా కనిపించకపోవడం, ఘాటీ కావడంతో ఈ బస్సు ఒక్కసారిగా లోయలోకి వెళ్ళిపోయింది, ఘాటీ దాటుకుని. దీంతోనే ఆ బస్సు తిరగబడడంతో లోపల ఉన్నటువంటి దాదాపు 37 మంది ఉంటే అందులో అందరూ కూడా ఒకవైపుగా వచ్చి తొక్కిసలాట జరగడంతో 9 మంది ఊపిరాడగా చనిపోయారు. మిగిలినటువంటి వారంతా కూడా చింతూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఈ రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిర్యాల శిరీష ఘటనా ప్రాంతానికి చేరుకుని బాధితులతో నేరుగా మాట్లాడారు. వైద్యులతో మెరుగైన సదుపాయం అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ తోనూ, స్థానికంగా ఉన్న ఎస్పీతోనూ మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం అయితే అధికారులంతా కూడా దీన్ని మానిటరింగ్ చేస్తున్నారు. జరిగినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి అంశంలో
రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా ఉదయం నుంచి క్షతగాత్రులకు మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అందించే కార్యక్రమంలో ఉండడం జరిగింది. ప్రధాని కార్యాలయం కూడా క్షతగాత్రులకు ఇప్పటికే 2 లక్షల ఎక్స్గ్రేషియా అది చనిపోయినటువంటి కుటుంబాలకు, అదేవిధంగా క్షతగాత్రులకు 50,000 ప్రకటించారు. ప్రధాని మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొత్తంగా అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే డ్రైవర్లు నియమించుకుంటారో వారు ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు నియమించుకునేటువంటి సిచ్యువేషన్ అయితే ఈ ఘటనల ద్వారా అర్థమవుతుంది. మొత్తానికి అల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఘటన ఒక విషాద ఘటనగా చెప్తున్నారు. మొత్తంగా 9 మంది మృతి అంటే వారి మృతదేహాలకు కాసేపట్లోనే పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు ఆ మృతదేహాలు వచ్చిన తర్వాత అప్పగించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మిగిలినటువంటి 22 మందికి ఏవైతే గాయాలు, స్వల్ప గాయాలైన వారు ఉన్నారు, హెడ్ ఇంజురీ అయిన 4 ఉన్నారు. వారికి కూడా మెరుగైన వైద్య సేవలు అనంతరం ఇంటికి పంపిస్తామని వైద్యులు